అండ్ ఇంకా నవమి రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఆ పేరు చెప్పగానే అంటే అమ్మవారు ఎలాంటి అంటే భయంకరంగా ఉంటారేమో, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా ఆ పేరులోనే మనకు ఒక కొంచెం భయం అన్నది కలుగుతూ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ముఖ్యంగా తెలంగాణలోని బతుకమ్మ కూడా అదే రోజు రావడం కూడా చాలా విశేషం అని చెప్పచ్చు. సో ముఖ్యంగా ఈ 2 రోజులు అలాగే అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మంచిది, ఎటువంటి నైవేద్యం సమర్పించుకుంటే మంచిది అంటారమ్మా? सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यः त्राहि नो देवी दुर्गा देवी दुर्गा देवी दुर्गा देवी नमोस्तुते. దుర్గాదేవి దురిత నివారణి అంటారు. మన జీవితంలో వచ్చేటువంటి దురితాలన్నీ కూడా పోగొట్టేది అమ్మ దుర్గా. కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిపై వెలిసింది కదా, అటువంటి దుర్గాదేవి ఈరోజు మనకి అవతారం ఇస్తుంది. దుర్గగా అవతారం ఇచ్చి అంటే దుర్గా అవతారంలో మనకి ప్రత్యక్షమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనం ఇచ్చి అమ్మ మన దుర్గతి నాశిని, మనకు పట్టబోయేటువంటి దుర్గతిని నాశనం చేస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి అమ్మ యొక్క వైభవాన్ని ఈరోజు మనం చూడవచ్చు. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, అమ్మ అంటాం. అలాగే దుర్గా అని అంటే పలుకుతుందట. అందుకనే పూర్వం వాళ్ళు ఈ పేర్లన్నీ కూడా పెట్టుకునేవారు. ఈ ఆధునిక పేర్లు వచ్చాక అవన్నీ వెనకబడిపోతున్నాయి కదా. రోజులో ఒక్కసారైనా దుర్గా దుర్గా అంటే చాలు, ఆవిడ ప్రసన్నమైపోతుందట. అటువంటి దుర్గాదేవి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి, అంటే ఇంకా రేపు మరుసటి రోజున ఆవిడ ఎందుకైతే మనల్ని అందరికీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఆవిడ వచ్చింది, ఈ నవరాత్రులలో నవవిధ మార్గాలలో మన చేత అర్చనలు సాగించుకుని మన చేత అన్ని పూజలు తీసుకుని గ్రహించి అలాగే నవదుర్గగా భాసిల్లుతూనే ఈ అష్టమి రోజున దుర్గగా ఉండి ఇంకా తన పైనటువంటి అతి ప్రతాపంతో తీవ్రతమమై అతి దుర్గాన్ని అధిరోహిస్తుంది. ఆ దుర్గాన్ని దాటి రేపటి రోజున మహిషాసురుణ్ణి చంపడానికి ఉద్యుక్తురాలవుతుందన్నమాట. అటువంటి దుర్గాదేవి, అందుకనే ఎరుపు రంగు కడతారు. మనం చెప్పుకున్నటువంటి గారెలు, ఈరోజు మినపగారెలు అమ్మవారికి నివేదనగా పెడతారు. ఎర్రని పువ్వులతో అర్చించడం ఆనవాయితీ. అలాగే దుర్గకి సంబంధించినటువంటి దుర్గా స్తోత్రాలన్నీ కూడా ఈరోజు చదువుకుని మనం పారాయణ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. దుర్గాష్టమి నాడు ఈ అమ్మవారి యొక్క ప్రతాపాన్ని తెలియచేసేటువంటి ఒక విశేషం ఏంటంటే, ఇంద్రకీలాద్రిపై ఉండేటువంటి దుర్గాదేవి ఎలా వెలిసింది, ఇంతమంది కష్టాల్ని ఏ రకంగా ఆవిడ తీరుస్తోంది. ఇప్పుడు కొత్తగా తెల్లవారుజామున నవావరణ పూజ కూడా ప్రవేశపెట్టారు, టికెట్లు తిరుపతిలో లాగా తిరుమలలాగా. అందుకని ఈ నవావరణ పూజలతో కిటకిటలాడిపోతూ అక్కడ అమ్మవారు భక్తుల సందోహంతో దుర్గాష్టమి నాడు ఇంద్రకీలాద్రి అద్భుతంగా దేదీప్యమానంగా విరాజమానమై ఉంటుంది. దుర్గాదేవి అక్కడికి వచ్చి మనల్ని కటాక్షిస్తూనే ఇంద్రకీలగిరిపై నిలచిన దేవి కనక దుర్గామయీ కరుణామయీ, ఇంద్రకీలగిరిపై నిలచిన దేవి కనక దుర్గా కరుణామయీ తల్లి, నవరాత్రులలో దుర్గామాతగా దుష్ట రాక్షసులను
దునిమిన తల్లి ఇంద్రకీలగిరిపై నిలచిన దేవి కనకదుర్గా తపము చేసిన యక్షుడు కీలుడు. ఇంద్రకీలాద్రి, కీలుడు అనేటువంటి యక్షుడు అక్కడ మన విజయవాడ ఇంద్రకీలాద్రిపై, అందుకునే కీలాద్రి కొండ, కీలుని యొక్క కొండ అయిందనమాట. తపము చేసిన యక్షుడు కీలుడు తన శిరమునే ఆసనము చేసుకొని వెలయుమనుచు నిన్ను బహువిధముల గిరిగా మార్చెనట వెలసితివమ్మ. ఇంద్రకీలగిరిపై నిలచిన దేవి కనకదుర్గా కరుణామయి తల్లి. రక్తాంబరమును ధరించిన దేవి సర్వాభరణములు అలంకరించుకొని కదంబనమును నివేదన గైకొని వేల్పుల తల్లి దైత్యహారిణి దేవి ఇంద్రకీలగిరిపై వెలసిన కనకదుర్గా దేవి. నవశక్తులను నీలో నింపిన సింహవాహనవైన శక్తి రూపిణి మహిషాసురుని మర్దంది తలచిన విశ్వరక్షణి కాశ్యప వినుదే ఇంద్రకీలగిరిపై నిలచిన దేవి కనకదుర్గా కరుణామయీ తల్లి కనకదుర్గా. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గా నమోస్తుతే. అటువంటి కనకదుర్గాదేవిని మనం అనునిత్యం నిత్యము సర్వకాల సర్వావస్థలయందు తలచుకుంటూ మన జీవన విధానంలో నిత్యానుసంధేయంగా భావిస్తూ మనం అందరం కూడా ఆ అమ్మని ప్రార్థిద్దాం, తరిద్దాం. ఆశ్వేజ నవమి రోజున మహానవమి అంటారు, గొప్ప నవమి. ఈరోజు అమ్మ మనకి మహిషాసురమర్దినిగా దర్శనమిస్తుంది. చాలా శక్తివంతంగా, చాలా తేజస్సుతో అలా అమ్మవారు తీక్షణంగా ఉంటుందన్నమాట. ఇటువంటి అమ్మని మనం దర్శనం చేసుకుంటే మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారికి కాఫీ రంగు, నీలం రంగు వస్త్రాల్ని ధరింపచేస్తారు అని సర్వసాధారణంగా అలా ఉంది. అయితే ఇక్కడ అమ్మవారికి చక్కెర పొంగలి నివేదనగా ఇస్తారు. ఎరుపు, పసుపు, సంపెంగలు, కలువ పూలు, తామరలు, ఇంకా అన్ని ఇంకా ఉపచారాలు ఉధృతం అవుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారికి అన్ని పూజలు చేస్తారు, నవావరణార్చన చేస్తారు, చండీయాగం చేస్తారు. చాలా తీక్షణమైన చూపులతో, చాలా క్రోధాగ్ని వెదజల్లుతోందా అన్నట్టు ఒక శూలాన్ని పట్టుకుని అమ్మవారు మహిషాసురుణ్ణి చంపడానికి సింహవాహనం నుంచి దిగి ఉద్యుక్తురాలవుతుంది. అటువంటి రోజు చంపినటువంటి రోజు అన్నమాట. అందుకని ఏదైనా ఒక దుష్టశక్తిపై ఒక
సత్యాన్వేషణ జరుగుతున్నప్పుడు చెడుపై ఒక మంచికి జరగబోయే విజయానికి ప్రతీక ఈ మహిషాసురమర్దిని యొక్క స్వరూపం అని మనం తెలుసుకోవచ్చు. సృష్టి స్థితి వినాశాన శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయీ నారాయణీ 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 సృష్టి స్థితి వినాశనాం శక్తిభూతే సనాతనీ నారాయణీ నమోస్తుతే అంటుంది మార్కండేయ పురాణం. అటువంటి సృష్టి స్థితి వినాశ కారణమైనటువంటి సర్వ జగత్తు కూడా ఈ నారాయణి పైన, అమ్మవారి పైన ఆశ్రయిస్తుందట. అందుకనే త్రిమూర్తులు కూడా శ్రీదేవి లేనిదే ఏ పని చేయలేరు. కాళిదాసు కూడా చిద్గగన చంద్రికలో ఈ విషయాన్ని చెప్తారు. సౌందర్య లహరిలో కూడా శంకర భగవత్పాదులు ఈ విషయాన్ని చెప్పారు. వాళ్ళ ముగ్గురు కూడా అమ్మవారి యొక్క శక్తిని ఎలా ఉందో చూసుకుంటూ గ్రహిస్తూ ఈ లోకపాలనం చేస్తారట. ఎంత గొప్ప విషయం! అటువంటి అమ్మవారిని మనం ఈ మహిషాసురమర్దినిగా ఈరోజు చూస్తాం. దాసు శ్రీరాములు గారని మన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వేణుగోపాల స్వామి ఉండేటువంటి తోట్లవల్లూరు గ్రామంలో వారు ఉండేవారు. మన ఆయన్ని ఆంధ్ర శ్రీనాథుడు అని అనేవారట. అద్భుతమైనటువంటి మహాకవి. వాళ్ళ మనవలు మునిమానవలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి కృతులన్నీ కూడా నూకల చింతసత్యనారాయణ గారితో పరిష్కరించారనమాట. అందులో ఒకటి పూర్తిగా, ఎందుకంటే విజయవాడ వారి యొక్క దుర్గాదేవి వారి యొక్క ఆశ్రిత కల్పవల్లి, అంటే వారి యొక్క శ్రేష్ఠ దేవత. మీ ఇంటి దేవత ఎవరండి అని అడుగుతారు కదా, కులదేవత అనమాట. అందులో ఆయన ఎంత బాగా రాశారంటే, మాయమ్మ మహిషాసుర మర్దనీ జననీ మాయమ్మ మహిషాసుర మర్దనీ జననీ మాయమ్మ కాయజరి గేహిని భవానీ మాయమ్మ మహిషాసుర మర్దనీ జననీ ఓసి పరాశక్తి ఓంకార రూపిణి ఉల్లమందు నివసించు మోదమున దాసు రామకృత వాస వినోదిని దేవి మాయమ్మ మహిషాసుర మర్దనీ భవానీ మాయమ్మ మహిషాసుర మర్దనీ దేవి. ఈ రకంగా నవదుర్గలలో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు శరన్నవరాత్రిలో ఈ మహిషాసురమర్దిని వచ్చేటువంటి రోజు. నవదుర్గల త్రిమూర్తుల శక్తుల చేకొని అవతరించినావమ్మ మహిషాసురమర్దిని దేవి. ఇంద్రాదులు నిన్ను దర్శించగరాగా ఇంద్రకీలాద్రిగా
మారినది కీలాద్రి ఇంద్రకీలాద్రిపైనున్న నీవు చంద్రవదన కాశ్యపు నీ నమస్సులు చేకొను మహిషాసుర అంటారు సీతారామయ్య గారు. వరగురుగు గజనని మదశమని మహిషాసురమర్దని మందగమని మంగళవర ప్రదాయిని సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం సరసి జనాభ సోదరి అనేటువంటి నాగగాంధారి కృతిలో మహిషాసురమర్దిని అమ్మవారు నెమ్మదిగా నడుస్తూ వస్తుందట. ఈ రోజునే సద్దుల బతుకమ్మ, ఈ బతుకమ్మ, ఆ బతుకమ్మ అనేటువంటి ఈ పుష్పములతో కూడినటువంటి ఈ పండగ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా పరిణతి చెందినటువంటి బతుకమ్మ పండగ మనందరం కూడా కలకాలం నిత్య నూతనంగా సకల సౌభాగ్యాలతో బతుకమ్మ అని చెప్పడానిక అన్నట్టు పుష్పాలలో అమ్మను చూసేటువంటి విధి విధానం ఈ బతుకమ్మ. ఇటు మహిషాసురమర్దిని అమ్మ, అటు బతుకమ్మ ఇద్దరిని కలిపి మనము పూజ చేద్దాం, ఆశీస్సులు తీసుకుందాం. For more videos like this, subscribe Big TV channel.